రైట్. రామకృష్ణ మీరాల గారు, అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 ఎన్డీఏ కూటమిగా అక్కడికి వెళ్ళాయి, సక్సెస్ సాధించాయి. మీరు కూడా సెలెక్టెడ్గా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు. స్ట్రైక్ రేట్ 100% మీరు 21 స్థానాల్లో విజయం సాధించారు. అంటే వేరేజ్ తెలంగాణలో ఆ పరిస్థితి మీకు ఉందా అని? ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు తెలంగాణలో ఎన్నిసార్లు పోటీ చేశారు, మీకు వచ్చిన ఫలితాలు అనేది కూడా ఒక లెక్క కదా. అభిమానం వేరు, రాజకీయంగా మీకు వాళ్ళు కనెక్ట్ అవ్వటం అనేది వేరు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, అంటే 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు 8 చోట్ల పోటీ చేస్తే ఎక్కడ గెలవని పరిస్థితి ఉంది. మరి ఈ సభ్యత్వము దేనికి? అంటే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానిక, రేపొద్దున నిజంగా సీరియస్గానే ఇక్కడ ప్రజాక్షేత్రంలో పోరుకు సిద్ధం అవటానిక, ఎట్లా అర్థం చేసుకోవాలి? సరే, ముఖ్యంగా మీరు పొత్తు విషయానికి పక్కన పెడితే ఫస్ట్ అంటే మేము ఎన్డీఏలోనే ఉన్నాం, తెలుగుదేశం జనసేనతోనే మిత్రపక్షాలు మాకు అవన్నీ కూడా. అయితే మీరు ఫస్ట్ కోర్గా జనసేన ప్రస్థానాన్ని మీరు గమనించినట్లయితే, జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్లోనే, తెలంగాణలో పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో ఆంధ్రప్రదేశ్కే పార్టీ పెడుతున్నాను ఏ రోజు ప్రస్తావించలేదు. ఆయన మూల సిద్ధాంతం ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మూడో ప్రత్యామ్నాయం అనేది బలంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క వేదికగా జనసేన ఉపయోగపడాలని ఆయన అనుకున్నారో, మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు. సో అదేవిధంగా తెలంగాణనే కాదు, ఇంకా ఏ రాష్ట్రాల్లో అయినా విస్తరించే అవకాశం జనసేనకు ఉంది. ఒక తెలంగాణను ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన పార్టీ అయితే జనసేన కాదు. కాకపోతే ఈ ప్రస్థానానికి 25 సంవత్సరాలు టైం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2019లో చూసినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. మీరు తెలంగాణలో కూడా ఏ రోజు కూడా జనసేన అనేక సమస్యల మీద, నేను అదే విద్యార్థి నాయకుడిగా ఉన్న దగ్గర నుంచి కూడా 2014 నుంచి కూడా మేము అనేక సమస్యల మీద తెలంగాణలో పోరాటం జరిగింది. మీరు ఇంకా ఎన్నికల విషయానికి వస్తే, మేము 2019 ఎంపీ ఎలక్షన్స్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్లో, మల్కాజ్గిరిలో గణనీయమైన ఓట్లు వచ్చినాయి, ఖమ్మంలో వచ్చినాయి, నల్గొండలో వచ్చినాయి. కొన్ని నియోజకవర్గాలు, కొన్ని అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మేము 3rd లార్జెస్ట్ పార్టీకి కూడా నిలవటం జరిగింది. అదేవిధంగా మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ అంటే లాస్ట్ టైం జరిగిన స్థానిక సంస్థ సర్పంచ్లో గుర్తు లేకపోయినప్పటికీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా నిలబడి కొన్ని జిల్లాల్లో 3rd లార్జెస్ట్ పార్టీగా మేము నిలవటం జరిగింది. అదేవిధంగా 2024 ఎలక్షన్స్లో, మొన్న 2023లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో 8 స్థానాల్లో బీజేపీతో పొత్తులో జరగడం జరిగింది. ఆ 8 స్థానాల్లో నేను కూడా ఖమ్మం నుంచి కంటెస్ట్ చేయడం, గణనీయమైన ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదనో, కానీ ఆంధ్రప్రదేశానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎక్కువ ఉందనో, తెలంగాణలో ఏ రోజు పర్యటించకపోయినప్పటికీ, కొంత తెలంగాణ ఆంధ్ర విడిపోయి కొన్ని రోజులు అవుతుందని తెలంగాణ సమస్యలను ప్రస్తావించకపోయినప్పటికీ, తెలంగాణ ఏ రోజు కూడా స్పందించకపోయినప్పటికీ కూడా మేము గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నాం. 15 రోజుల ముందు, అంటే కరెక్ట్ గా 10వ తారీఖు మా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే, కుకట్పల్లిలో మాకు 15 రోజుల్లో వచ్చిన ఓట్లు 40,000. మీరు ఖమ్మం జిల్లాలో మేము 4 స్థానాల్లో పోటీ, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు ఉంటే 4 స్థానాల్లో మేము పోటీ చేసినాం, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది, గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నాం. అక్కడ కూడా 3rd లార్జెస్ట్ పార్టీగా మేము నిలవగలిగినాం. అంటే ఇలా మా మిత్రపక్షంతో మేము కంపేర్ చేయకూడదు, కానీ వాళ్ళు పోటీ చేసిన 6 స్థానాల్లో కల్లా మా 4 స్థానాలు వచ్చినాయి. ఫస్ట్ మొదటి 4 స్థానాల్లో కూడా జనసేన ఉంది. కాకపోతే టైం తక్కువ ఉండటం, కొంత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దృష్టి సారించకపోవడం వల్ల కొంత ఓట్లు తగ్గినాయి. కానీ ఖచ్చితంగా మేము చెప్పబోతున్నాం, ఇప్పుడు కూడా అదే ప్రశ్న తలెత్తుంది కదా. ఆంధ్ర పాలిటిక్స్ లో చాలా కీలకంగా ఆయన ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 21 స్థానాలు గెలుచుకున్నారు, మీరు కేబినెట్ లో అక్కడ మంత్రులుగా ఉన్నారు మీ పార్టీ నేతలు. అంటే అక్కడ ఉన్న ఫోకస్ ఇక్కడ ఆ స్థాయిలో ఉంటుందా? అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ప్రస్తుతం ఒక్కొక్క వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ 30 సంవత్సరాల్లో అంత స్థాయికి ఎదిగిందంటే ప్రతి రాష్ట్రంలో ప్రతిసారి పోటీ చేసే సందర్భాలు లేవు. మీరు జిహెచ్ఎంసీలో చూసినట్లయితే టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఒకసారి పోటీ చేయని పరిస్థితి ఉంది. ఆ వ్యూహాత్మకంగా తెలంగాణలో కొంత దృష్టి సారించలేదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు 2023 ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మాటిచ్చారు, రాబోయే రోజుల్లో నేను తెలంగాణలో పర్యటించబోతున్నా, రాబోయే రోజుల్లో తెలంగాణలో మేము పార్టీని బలోపేతం చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వ కార్యకలాపాల మీద దృష్టి పెట్టారు. ఖచ్చితంగా 1-2 months లో తెలంగాణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించబోతున్నారు. రైట్. ప్రస్తుతం ఇక్కడ రామకృష్ణ గారు గతంలో మీ పార్టీ అధినేత కొన్ని కామెంట్స్ చేశారు. అంటే రాజకీయం అంటే కేవలం అధికారమే కాదు, ప్రజలకు సేవ అందించడం అని. అంటే ఇక్కడ కేవలం యాక్టివిటీస్ చేసే పార్టీగానే జనసేన ఉంటుంది, అంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా సస్టైన్ అయ్యే వాతావరణం ఉండదు, గెలిచే వాతావరణం ఉండదు అన్నది కొందరిలో ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం. రెండోది, భారతీయ జనతా పార్టీకి లీడ్ పార్టీగా ఉంది కాబట్టి, ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు అన్నట్టుగా అక్కడున్న ఎన్డీఏ కూటమికి నిజంగా వర్కౌట్ అవుతుందా, అవ్వదా? నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేనని ఇక్కడ కలుపుకుంటారు? ఎందుకంటే గతంలో జనసేన కలిసి రావడం పైన కొన్ని డిఫరెంట్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నేతలే చేశారు. అలా తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉన్నా కూడా మేము ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పింది. ఒకవేళ ఇక్కడ టీడీపీ, జనసేన కలిస్తే మన ఓటు బ్యాంక్ ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో,
లేదంటే బీఆర్ఎస్ లాంటి పార్టీలు మళ్ళీ సెంటిమెంటల్ యాంగిల్ దీన్ని వాడుకుంటాయేమన్న భయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ ఎదగాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. దే ఆర్ ఆన్ ద పాత్. దీన్ని ఎట్లా మీరు ఫేస్ చేస్తారు? అయితే మీరు నాకు చెప్పినట్లు మొదటి క్వశ్చన్ నేను చెప్తున్నా, ఏ రాజకీయ సిద్ధాంతం సక్సెస్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరండి. ఖచ్చితంగా అది ప్రాంతం పేరు రాజకీయ ప్రాంతం బట్ట మతం బట్ట అట్లా అనేది మనం చెప్పలేము. ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ పాత ప్రాంతీయ పార్టీలే నిలదెక్కోలేని పరిస్థితిలో కొత్త ప్రాంతీయ పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. దట్టు ఈ 70 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక 3వ ఆల్టర్నేటివ్ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చిందండి. అంటే ఫస్ట్ టైం పవర్ షేరింగ్ లో ఉందన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. అయితే ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే మీరు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కాకముందు తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. దీన్ని చూసినట్లయితే తెలంగాణ ప్రజలు తెలంగాణ నేచర్ నుంచి దూరంగా ఉన్న నాయకత్వంలో ఈ రోజు ఎమడలేకపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నప్పుడు తెలంగాణలో కూడా మేము సామాజిక ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకి ఇందాక అన్న చెప్పినట్లు నాతో పాటు సంపత్ నాయక్ అనే వ్యక్తికి 2 విద్యార్థి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు మన 8 సీట్లు 2 సీట్లు ఇవ్వడం, అదేవిధంగా బీసీ యువతకి ఇవ్వడం జరిగింది, తర్వాత ఎస్టీ యువతకి ఇవ్వడం జరిగింది, ఎస్సీలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ కోర్ అనేది అది మిస్ అవుతుంది అనమాట. దానివల్ల ఈ రోజు ఎలక్షన్స్ అయిన 6 నెలలకే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, కొంచెం నాయకత్వ లోపం ఉంది. సో ఇక్కడ జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమకారులకి, సామాజిక ఉద్యమకారులకి, తెలంగాణ ఉద్యమకారులకి, విద్యార్థి నాయకులకి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. దానికి ఖచ్చితంగా మేము సక్సెస్ అవబోతున్నాం. అంటే లోకల్ పార్టీలు ఖచ్చితంగా పోటీ చేస్తారా? ఖచ్చితంగా లోకల్ అంటే మేము ఇన్ని ఎలక్షన్స్ లో ఎప్పుడంటే జనసేన పార్టీ ఒక పార్టీయే కాదని 2 రాష్ట్రాలు అనుకోనప్పుడే మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్న అయితే క్రూషియల్ సిచ్యువేషన్స్ లో కొన్ని పార్టీలు పోటీ చేయాలి. టీజేఎస్ లాంటి పార్టీలు, సిపిఎన్, సిపి కూడా పరిమితికి పోటీ చేస్తే జనసేన పార్టీ పోటీ చేసింది తెలంగాణలో. సో అప్పుడే మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ రాదు, ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ కి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, సరే ఇందాక జోష్నా గారు చెప్పినట్టు పరిస్థితులు మారుతూ ఉంటాయండి, ప్రజల యొక్క ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. బీజేపీ, జనసేన, మేమైతే వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా తెలుగుదేశం కలవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ప్రజానికి కొత్త నాయకత్వాన్ని ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. సరే ఆ నిర్ణయం బీజేపీ మా నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం ఏం తీసుకుంటో తెలియదు, అప్పటి వరకు మేము చెప్పలేని పరిస్థితి. బట్ కానీ అవి వ్యక్తిగతంగా మాత్రం కలవాలి అని మేము కోరుకుంటున్నాం.